ఐఐపి పిసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో సిటీ కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొర్రా కిరణ్, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించే విధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పథకము దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం రద్దు చేశారని అన్నారు. బొర్రా కిరణ్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ముందుగా అందరికి నమస్కారం. మరి దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు, అలాగే పిసిసి పిలుపు మేరకు రేపు గాంధీనగర్ ఆదివారం ఉదయం 10 గంటలకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంయుక్తంగా సిటీ కాంగ్రెస్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆనాడు 2005లో మరి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గాని, అలాగే యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు గాని ఆ రోజు ఒక మంచి దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కూలీలు ఉపాధి కల్పించడానికి మంచి ఆలోచనతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి పథకాన్ని ఈ రోజు మరి అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు గాని, వాళ్ళ కూటమి మొత్తం కలిసి కూడా ఆ పథకాన్ని రద్దు చేసేసి టీబీ రామ్జీ అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి మరి ఉపాధి కూలీల పట్టును పెట్టుకుంటుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు నుంచి 2 నెలల పాటు మరి వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా రేపు ఉదయం మరి ఇక్కడ ధర్నా చౌక్ లో కార్యక్రమం చేస్తున్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిలుపు మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి జీరామ్జీ పథకం అనేటటువంటి ఒక దొడ్డుదారులు తీసుకొచ్చినటువంటి ఒక దొంగ చట్టాన్ని ఇవాళ మోడీ గారు పార్లమెంట్ లో పెట్టి ఆమోదింపు చేయడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ యథాతథంగా ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టారో ఆ పథకాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి కొనసాగించే వరకు కూడా ఉద్యమం చేయాలనేటటువంటిది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపును పురస్కరించుకుని రేపటి రోజున ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, అలాగే విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ఉదయం 10 గంటలకి నిరాహార దీక్ష కార్యక్రమాలు ప్రారంభిస్తాం. అవి సాయంకాలం 5 గంటల వరకు కూడా నిరాహార దీక్ష శిబిరాలు కొనసాగుతాయని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపటి రోజు నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం, ఆనాడు మహాత్మా గాంధీ గారు గాడ్సే పట్టు పెట్టుకున్నాడు, ఇది భౌతికంగా. ఇవాళ ఆయన యొక్క పేరు, కీర్తి, ఆయన యొక్క రూపాన్ని, ఆయన ఫోటోల్ని ఇవాళ మోడీ గారు